ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఫ్రెండ్స్తో చిన్న ప్లాన్ చేసామండి. ఎక్కడికో సస్పెన్స్, అది మీరే చూడండి. సో ఇప్పుడే కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చాం. ఉండండి, కాసేపు వెయిట్ చేయండి. మా ఫ్రెండ్ ఇప్పుడే పరదా కట్టాడు ఆడి కార్కి ఎండబడకుండా. ఇప్పుడు వాడు బయటికి తీస్తే ఆ కార్ మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, కార్ నేను చూపిస్తా అన్నా కదండి, ఇదే అండి ఆ కారు, మా ఫ్రెండ్ కారు X500. కార్ అయితే తెచ్చాం కానీ ఇంతవరకు మా ఫ్రెండ్స్ ఒకటి కూడా రాలేదు. మేము ముగ్గురమే వచ్చాం. 7:30కి ప్లాన్ చేస్తే ఆల్రెడీ 7:53 అయింది. ఇంతవరకు ఒక్కడు కూడా రాలేదు. ఒక్కడంటే మేము ముగ్గురు ఉన్నాము, ఇంకా 4 రావాల్సింది. మనకు ఫ్రెండ్స్ గురించి తెలుసుగా, 7:30 అంటే 8:30 చేస్తారు. ఫైనలీ ఇంకో ఇద్దరు కూడా వచ్చేసారండి. ఇంకిద్దరు రావాలి. ఇంకిద్దరు అయితే ట్రిప్ స్టార్ట్ అవుతుంది. ఒకరు రావాలన్నా కదండి, వాడే మా వాడు. ఇంత లేట్ చేసినాడు, 1 అవర్ లేట్ చేసినాడు. వీని కోసం ఎంతసేపు వెయిటింగ్. ఓకే, లెట్స్ స్టార్ట్. మా లాస్ట్ ఫ్రెండ్ వచ్చాడండి. చూడండి ఎలా గొడవ పడుతున్నారో. వాడు కన్నా బిన్నా వచ్చింటే ఇక్కడ సీట్ దొరికిండు. ఇప్పుడు లేట్ గా వచ్చింది దానివల్ల వెనకాల కూర్చున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఎక్కడికి వచ్చాము తెలుసా? దీన్నే అర్ధగిరి ఆంజనేయ స్వామి గుడి అంటారు. దీనికి ఒక విశిష్టమైన స్టోరీ ఉంది, అది చెప్తాను వినండి. ఇదే ఫ్రెండ్స్ అరగొండ ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ చూడండి, మన బాస్ని చూపిస్తున్నాను. ఈ గుడికి ప్రత్యేకమైన ఒక కథ అనేది ఉందన్నమాట. ఏంటంటే ఇక్కడ ఒకప్పుడు రామాయణం జరిగే టైంలో హనుమంతుడు సంజీవని తీసుకొని శ్రీలంకకి, అంటే లక్ష్మణుడికి వైద్యం కోసం సంజీవని తీసుకొని వెళ్తుంటే ఒక ముక్క ఇక్కడ పడిందనమాట. సో దాన్నే ఇక్కడ అరగొండగా అంటారు. బట్టి అష్టదిక్పాలకులు ఉడికిపోతుంటే నువ్వు సీతను తీసుకొచ్చి లంకలో పెడితే సీత కోసం రాముడు వారధి కట్టొచ్చి ఒక ఆడదాని కోసం ఇంత మారణహోమం చేయడం నీ తెలివికి పరాకాష్ట కాదు. వీడు మా ఫ్రెండ్ స్టెప్స్ ఎక్కలేక ఫిట్నెస్ ఉండాలి ఫ్రెండ్స్. మా ఫ్రెండ్కి ఇక్కడే ఎక్కలేకపోతున్నాడు. మేమైతే వెళ్తున్నాం. రండి, మా వాడికి లడ్డు ఒకటి ఇస్తాం, మళ్ళీ ఎనర్జీ వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే అర్ధగిరిలో ఉన్న శివాలయానికి వెళ్తున్నాం. ఇక్కడ 500 స్టెప్స్ ఉన్నాయంట, చూద్దాం. అయితే మామూలుగా ఇలాంటి రాళ్ళు పెట్టి లగోరి ఆడతాం, కానీ ఇక్కడ ఏదో వీళ్ళ నమ్మకాలు నెరవేరుతాయని పెట్టారు. కానీ మేము ఎప్పుడైనా ఇలా పెడదామంటే మాకు ఒక రాయి కూడా దొరకదు. ఏం చేస్తాం?